ప్రిడిక్షన్స్‌కొచ్చే టైంకి అదే మోస్ట్‌లీ ఎస్ఆర్‌హెచ్ అని చెప్పాలని ఉంది గానీ నాకు ఐ స్టిల్ ఫీల్ కేకేఆర్ ఈస్ గోనా విన్. ఎందుకంటే నేను చెప్పాను గదా! ఇప్పటిదాకా దేర్ బౌలర్స్ ఆర్ లుకింగ్ లైక్ మేము 200 కొడితేనే డిఫెండ్ చేస్తాం. 200 తక్కువ కొడితే మేము డిఫెండ్ చేయలేం. 200 తక్కువ కొడుతుంటే సైకలాజికల్లీ వాళ్ళు ఏదో 120 డిఫెండ్ చేస్తున్నట్టు బౌలింగ్ చేస్తున్నారు. వికెట్స్ తీయడానికి ట్రై చేయకుండా చాలా డిఫెన్సివ్‌గా. 160, 190 ఈస్ ఆల్సో ఏ గుడ్ స్కోర్. దాన్ని కూడా మీరు కొంచెం వికెట్ టేకింగ్ మైండ్ సెట్‌తోని బౌలింగ్ చేస్తే ఆ మ్యాచెస్ కూడా విన్ అవ్వచ్చు. సో, ఇట్ సమ్‌వేర్ ఫీల్స్ లైక్ ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ ఆర్ lacking that mental stability, mental ability to డిఫెండ్ లో స్కోర్స్. 116 లో స్కోర్ అంటున్నా గానీ ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్‌ని చూస్తుంటే 120, 160 కూడా ఏదో 120లా అనిపిస్తున్నట్టుంది ఆళ్ళకి. కేకేఆర్‌కి వాళ్ళ ఫెయిర్ షేర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి గానీ ఇట్ ఫీల్స్ లైక్ కేకేఆర్ ఇజంట్ యాస్ అన్‌బ్యాలెన్స్డ్ యాస్ ఎస్ఆర్‌హెచ్. ఐ థింక్ కేకేఆర్ ఈస్ గోనా విన్. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ ఇస్ టూ రిలయంట్ ఆన్ దేర్ బ్యాటింగ్ అండ్ వాళ్ళ బౌలర్స్ దే నీడ్ టు స్టెప్ అప్. బట్ లాస్ట్ మ్యాచ్ ఆ పోస్ట్ మ్యాచ్ వీడియో చూసా ఎస్ఆర్‌హెచ్‌ది అండ్ ఇప్పుడు కూడా ఐ స్టిల్ ఫీల్ లైక్ ఎస్ఆర్‌హెచ్ ఆర్ నెగ్లెక్టింగ్ దర్ బౌలింగ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాక కూడా బ్యాటింగ్ ఏం పర్లేదు, నెక్స్ట్ టైం నుంచి సేమ్ అలాగే మైండ్ సెట్‌తో ఆడాలని ఉన్నారు కానీ బౌలర్స్ పరంగా ఏం మాట్లాడలే. సో ఎందుకో ఐ ఫీల్ లైక్ దే ఆర్ నెగ్లెక్టింగ్ దర్ బౌలింగ్. సో అది. సో ఐ థింక్ కేకేఆర్ ఇస్ గోనా విన్.